అందరికీ నమస్కారం. నేను మీ దేవి. శాడిస్ట్ మొగుడు చివరి భాగం. రచయిత వనజ గారు. 10 నిమిషాల తర్వాత చీకటి పొర నుండి బయటికి వచ్చి మిట్ట మధ్యాహ్నం సూర్యరేఖలు ఆ సూర్యదేవర ఇంటి వారసురాల మీద పడింది కావున మినుక్కుమని అంటూ తన చిన్ని కళ్ళని మూసి తెరిచి మొదట అయాన్ని తన కంటి రెప్పల్లో దాచేసింది బుజ్జి పాప. అభి, మీకు పాప పుట్టిందని అభికి ఇవ్వబోయాడు అయాన్ బేబీని. అభి అంటూ గట్టిగా తన పేరు వినిపించిన వైపుకి చూసిన అభి నిర్ఘాంతపోయాడు. ఎదురుగా జ్వాల చేతుల్లో ఒక చిన్న బాబు. ఆ పిల్లోడెవరో తెలుసుకోవడానికి అభికి ఎక్కువ టైం ఏమీ పట్టలేదు. జ్వాల, ఏం చేస్తున్నావు అంటూ ఆవేశంగా అభి లేచి జ్వాల దగ్గరికి వచ్చి కొట్టబోతూ ఉంటే, అభి, నన్నేమైనా చేస్తే మాత్రం నీ కొడుకుని ఇక్కడి నుంచి విసిరేస్తాను అంటూ పక్కన ఉన్న 10 అడుగుల లోయ లాంటి ఒక ప్రదేశాన్ని చూపించింది జ్వాల. దాంతో కంగారు పడి సైలెంట్ అయిన అభి, అసలు నీకేం కావాలి జ్వాల? ఎందుకు నాతో నా వాళ్ళతో ఇలా ఆడుకుంటున్నావంటూ కోపం బాధ కలగలిపిన ఎక్స్ప్రెషన్తో అడిగాడు అభి. దాంతో అభి నోటి నుండి ముక్కు నుండి ఆటోమేటిక్గా బ్లడ్ రావడం స్టార్ట్ అయింది. ఎందుకు అంటే, నాకు నువ్వు కావాలి, నాకు మాత్రమే దక్కాలి, నాతో మాత్రమే ఉండాలి. ఇంత అందగత్తెను కోరి నిన్ను వస్తే వద్దు పొమ్మని ఇక్కడికి వచ్చి ఒక చీప్ అమ్మాయిని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటే చూసి నేను సైలెంట్గా ఉండాలా? ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. నీ బిడ్డల్ని జానకిని వదిలేసి నన్ను పెళ్లి చేసుకో. వీళ్ళకి కావాలంటే ఎంతో కొంత పడి లైఫ్ లాంగ్ నాతోనే ఉండు. నాకున్న ఆస్తి మొత్తం నీదే కదా అంటూ తనకు కూడా ఇంతకు ముందు కొన్ని దెబ్బలు తగిలి ఉండడంతో పడబోతూ నిలబడుతూ ఉంది జ్వాల. బేబీ పుట్టినప్పటి నుంచి ఈసారి పూర్తి స్పృహలో ఉన్న జానకి తనకిద్దరు బిడ్డల ట్విన్సా అన్న మాట విని షాక్ అయి ఆ తర్వాత దంతగా పట్టించుకోలేదు. జ్వాలని కన్విన్స్ చేసేసి అభి ముందుకు నడుస్తూ ఉంటే ఆమె తాళి అతని క్యాచ్ వేసి, ఇది కడితేనే నువ్వు నీ బిడ్డను ముట్టుకోవడానికి కాదు, చూడటానికి పర్మిషన్ ఇస్తానని చెప్పింది జ్వాల. అక్కడ 3 అబ్బాయిలు ఉన్నా కూడా జ్వాల చేతిలోని బిడ్డని చూసి అజిత్, అయాన్ ఎవరూ ఏమీ చేయలేకపోతున్నారు జ్వాలని. జ్వాల మాత్రం బాబుని వదలడం లేదు. నీకు మనుషుల ప్రాణాలతో ఆడుకోవడం అంటే అంత ఇష్టమా? అసలు అతను కొన్ని గంటల కంటే ఎక్కువసేపు బ్రతకడు. అతన్ని పెళ్లి చేసుకొని ఏం చేస్తావని సీరియస్గా ఆవేశంగా అడుగుతాడు అయాన్. వాట్? ఆశ్చర్యంగా అడిగింది జ్వాల. ఎస్, అవును, అభికి సివిఐడి అని ప్రాబ్లం ఉంది. అతను ఇంకొన్ని గంటల్లో చనిపోతాడు. మరి పెళ్లి చేసుకొని నువ్వేం సాధిస్తావు జ్వాల అని అయాన్ సీరియస్గా ఆమెని అడగడంతో, చనిపోతాడా? అయితే ఆ లాస్ట్ మినిట్స్లో నాకు తాళి కట్టి తనని భార్యని చేసుకోమను. నాకు అభి చనిపోయినా కూడా ప్రాబ్లం లేదని చెప్తూ పిచ్చిగా మాట్లాడింది జ్వాల. కానీ ట్విన్స్ జ్వాల చేతిలో ఉన్న బాబు కోసం ఆలోచిస్తున్న జానకి అయాన్ చెప్పిన దానికి షాక్ అయి తన మీదనే ఉన్న అభి చేతిని గట్టిగా పట్టుకుని జానకి, రామ్, నీకేమైంది? తన శక్తిని అంతా కూడగట్టుకుని అడిగింది జానకి. నాకేం కాలేదు, నేను బాగున్నానంటూ జానకిని ఓదారుస్తూ జ్వాల నీడ్చిపెట్టి పీకాలని పైకి లేచాడు అభి. కానీ విచిత్రంగా అభి జాయింట్స్ అంతకంతకు అవే వంగిపోతూ ఉన్నాయి. పైకి లేవాలని ప్రయత్నించిన అతని ప్రయత్నం విఫలమవుతూ కిందకి పడిపోతున్నాడు. అభి అయాన్ వైపు చూస్తుంటే బాధగా అభి వైపే చూస్తూ తలదించుకున్నాడు అయాన్. కానీ అభి చేతుల్లో ఉన్న పాపని తన చేతుల్లోకి తీసుకొని చూస్తున్నాడు అయాన్. అభి, ఇంక నీకు వేరే దారి లేదు. నువ్వు నాకు తాళి కట్టకపోతే కొడుకుని చూసే అదృష్టాన్ని కూడా నీకు ఇవ్వను నేను అని చెప్పింది జ్వాల. అభిని ప్రేమించింది అని చెప్పి అతను చావు బ్రతుకుల్లో ఉన్నా కూడా తన మొండి విడవని జ్వాలని చూస్తూ ఉంటే అక్కడ అందరికీ కూడా అసహ్యం వేస్తోంది ఆమె మీద. జానకి తనకి కొంచెం మంచిగా అనిపించాక అభిని పట్టుకొని పైకి లేచి జ్వాల వంక చూసింది జానకి. ఆమె పరిస్థితి అర్థమయ్యి ఒక్కో అడుగు జ్వాల వైపు వేస్తూ, ఏంటి, నీకు నా భర్త కావాలా అని గంభీరంగా అడిగింది. అవును, కావాలి. అయినా నువ్వు నీ పిల్లలు అతని పక్కన ఉంటే అభి చస్తాడే, అందుకే నీ అంతటి నువ్వే నా అభిని వదిలి వెళ్ళిపో, ఈ బిడ్డల్ని కూడా తీసేసుకో అంటూ బిడ్డని లోయలోకి విసిరేయబోయేంతలో అజిత్ ఆ బిడ్డని క్యాచ్ పట్టుకుంటే జానకి జ్వాలని ఆ చెంప ఈ చెంప వాయించేసింది. వాళ్ళిద్దరి మధ్య కొట్లాట జరుగుతూ ఉంటే శక్తి కోల్పోయిన జానకి జ్వాల చేతులకి వెళ్ళక తప్పలేదు. ఆమె గొంతు మీద కత్తి పెట్టి, కొడుకుని చంపేస్తానన్నా పెళ్లి చేసుకోలేదు, ఇప్పుడు నీ భార్యను చంపేస్తాను, అప్పటికి కూడా నన్ను నీ భార్యను చేసుకోవా అభి అని జ్వాల అడుగుతూ ఉంటే అన్నీ వినబడుతున్నా రియాక్ట్ అయ్యే చలనం అభిలో లేదు కాబట్టి అయాన్ ముందుకు వచ్చి తాళి తీసుకొని జ్వాలకి కట్టేశాడు. ఆమెకి ఏం జరుగుతుందో తెలిసేలోపు చల్లగా తన గుండెల మీద తగులుతున్న తాలిబొట్టుకి ఒక క్షణం ఏమైందో కూడా తెలియదు జ్వాలకి. తల వంచి కిందకి చూసుకొని యూ అని గట్టిగా అరిచి ఆ తాళిని తెంచబోయింది జ్వాల. కానీ
తన గొంతు మీద పట్టు వదిలిన జ్వాలాన్ని ఆ పని చేయనీయకుండా ఆపించి ఆ కత్తి తీసుకొని విసిరేసింది జానకి. అభి మాత్రం ఇంకా అలాగే చూస్తున్న స్థానువులా అయిపోయాడు. అజిత్ తన చేతుల్లో ఉన్న బిడ్డని జానకికి ఇచ్చి జ్వాలని పట్టుకున్నాడు. అయాన్ ఒక పక్క, అజిత్ ఇంకో పక్క పట్టుకోవడంతో జ్వాల ఏమీ చెయ్యలేకపోతుంది. కొడుకుని గుండెలకి హత్తుకొని అభి దగ్గరికి వస్తూ, రా మన పిల్లలు, నాకెందుకు చెప్పలేదు ట్విన్స్ అని, ఇది నీకు ముందే తెలుసు కదా అని ఆమె అడుగుతుంటే తల ఊపడం మాత్రమే అభి చేయగలిగే పని. కోపంగా అతని వంక చూస్తూ, కానీ ఆ కోపాన్ని క్షణాల్లో తగ్గించుకొని అభి కొడుకు ముఖాన్ని చూడటానికి ఆరాటపడుతున్నాడు అని భావించి కొడుకుని దగ్గరికి తీసుకువెళ్ళిన జానకి బిడ్డల్ని చూస్తున్న దగ్గరకు తీసుకోవాలని అభి తన పరిస్థితి మీద తనకే అసహ్యంగా ఫీల్ అయ్యాడు. బ్రో, నువ్వు దీన్ని పట్టుకుని నేను అభి గారిని చూడాలి, అర్జెంటుగా ఆయనకు ఒక సర్జరీ అవసరమని అయాన్ చెప్తూ ఉంటే అయాన్ పట్టుకున్న జ్వాల చేయి కూడా తనే పట్టుకొని, మీరు వెళ్ళండి, నా ఫోన్ తీసుకొని అంబులెన్స్కి కాల్ చేయండి, ఆంటీ అమ్మ వాళ్ళు కూడా చాలాసేపటి నుంచి యాక్సిడెంట్ అయ్యి ఉన్నారు అని చెప్పాడు అజిత్. అయాన్ ఫాస్ట్గా రియాక్ట్ అయ్యి అంబులెన్స్కి కాల్ చేసి అభిని లేపాడు. జానక్ గారు, మీరు ఇద్దరు పిల్లల్ని పట్టుకోండి, వీళ్ళతో చాలా పని ఉంది, మీరు బాబుని ఎత్తుకోండి, నేను అభి గారిని పాపని తీసుకొని వస్తాను అని చెప్పాడు అయాన్. సరే అని అంటూ జానకి ఆ ఇద్దరిని కొడుకుని బలం కొద్దీ ఎత్తుకొని ముందుకు మెల్లిగా అడుగులు వేస్తోంది. అభి దగ్గరగా అజిత్ మాత్రం జ్వాలని ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టడానికి సిద్ధంగా లేడు. జ్వాల అభికి జానకిని అలా చూస్తూ ఇంకా ఇంకా రగిలిపోయి తన చేతులు అజిత్ చేతుల్లో ఉన్న తనేం చేయగలదో ఒక ఐడియా వచ్చి వికృతంగా నవ్వుతూ జానకి వస్తున్న వైపుకే తన కాలు అడ్డుపెట్టింది జ్వాల. ఇప్పుడు జానకి ఇద్దరు పిల్లలు. జానకిని తీసుకువెళ్ళి 4 గంటల దాకా అవస్తోంది, ఇంకా ఎవరూ రాలేదు, అది చచ్చిందన్న వార్త కూడా వినపట్టం లేదేంటి అనుకుంటూ డోర్లోని నక్కి చూస్తోంది గాయత్రి. సుబ్బు మాత్రం తన సెకండ్ సెటప్ దగ్గరికి వెళ్ళిపోయాడు, ఇంట్లో ఎవరిని పట్టించుకోకుండా. అటు మానసిక్ కూడా ఒకటే టెన్షన్, నన్ను ఇంట్లో ఉండమని చెప్పి వీళ్ళు వెళ్ళారు, జానకి వదిన డెలివరీ అయ్యిందో లేదో, అసలు ఏం జరిగిందో అక్కడ అనుకుంటూ కశ్యప్ జాహ్నవికి కాల్స్ చేస్తూనే ఉంది. అభికి చేసిన అప్పుడు జ్వాల దగ్గరే ఉండిపోవడం వల్ల స్విచ్ ఆఫ్లో ఉంది. కశ్యప్ మాత్రం అభి చాలా సీరియస్గా పెళ్లి పనులన్నీ దగ్గరుండి చూసుకోమన్నాడు కాబట్టి ఫోన్లో ఎక్కడో మర్చిపోయి డెకరేషన్, ఫుడ్ మెనూ అంతా చూస్తూ ఆ ఈవెంట్ వాళ్ళ దగ్గరే ఉండిపోయాడు. మానసిక్ ఏం చేయాలో పాలుపోవడం లేదు. అప్పుడే చాలా రోజుల తర్వాత తన పాత అఫీషియల్ ఫ్రెండ్స్ని మీట్ అయ్యి ఇంటికి వచ్చారు ధనంజయ్. ఇంట్లో ఎవరూ అలికిడి లేదు. హాల్లో మానసి మాత్రమే ఒక్కతే తల పట్టుకొని కూర్చొని ఉంది. ఏదో ఆయనకి చెడుగా సెన్స్ చేస్తూ ఉంటే మానసి దగ్గరికి వెళ్ళి, మానసి ఏమైందమ్మా, ఇంట్లో ఎవరు కనపడటం లేదేంటి అని అడిగాడు ధనంజయ్. అది పెదనాన్నగారు అంటూ జరిగిందంతా చెప్పి జానకి వదిన హాస్పిటల్కి తీసుకుని వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారో ఏంటో అన్నది ఎవరి దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు, ప్లీజ్ మీరే ఏదో ఒకటి చేయండి అని ఆయన్ని పట్టుకుని ఏడ్చేసింది మను. అన్నయ్య వచ్చాడు, ఇంకా ఏమీ అనర్లే అనుకుంటూ తన పాత్ర పోషించడానికి రూమ్లో నుండి బయటకు వచ్చింది గాయత్రి. మానసి కశ్యప్ కూడా వాళ్ళతోనే ఉన్నాడా అని ఆయన అభికి కాల్ కలుపుతూ అడుగుతుంటే లేదు పెదనాన్న, కశ్యప్ వాళ్ళతో వెళ్ళలేదు, పెళ్లి పనుల మీద అభి అన్నయ్య ఈవెంట్ వాళ్ళ దగ్గరికి పంపించాడని చెప్పింది మను ఏడుస్తూ. ఏడవకమ్మ, జానకి ఏం కాదు, అందరూ తనకి తోడు వెళ్ళారు కదా అని చెప్తూ అభి నెంబర్కి కాల్ చేశాడు ధనంజయ్. అప్పటికి అభి కింద పడిపోయి జ్వాల తనని పెళ్లి చేసుకోమని పిచ్చి ప్లాన్స్ వేస్తున్న టైం. అతను వినిపిస్తున్న ఫోన్ని లిఫ్ట్ చేసే పొజిషన్లో లేడు. రేపు మిగతా వారందరూ కూడా వినిపించుకునే స్థితిలో లేరు. అక్కడ జ్వాల అభికి జానకిని అలా చూస్తూ ఇంకా ఇంకా రగిలిపోయి తన చేతులు అజిత్ చేతుల్లో ఉన్నా సరే తనేం చేయగలదో ఒక ఐడియా వచ్చి వికృతంగా నవ్వుతూ జానకి వస్తున్న వైపుకే తన కాలుని అడ్డంగా పెట్టింది జ్వాల. దాంతో జానకి చేతుల్లో ఉన్న బిడ్డ ఇద్దరూ కూడా 15 అడుగుల ఎత్తులో ఉన్న లోయ లాంటి ఆ ప్రదేశంలోకి పడిపోయారు. అరక్షణంలో అక్కడ బాంబ్ బ్లాస్ట్ అయిపోయింది. అభి, అజిత్, అయాన్లకి ఒకటే పేరు పెదవుల మీద పలికింది, జానకి అని. ఏమీ చేయలేకున్నా కూడా జానకి కింద పడిపోవడం, బాంబ్ బ్లాస్ట్ అవ్వడం అతని కళ్ళు చూస్తూ ఉంటే మనసు ముక్కలైపోయి ఇక తను బ్రతకపోతేనే బాగుండు అనిపించింది అభికి. ధనుంజయ్ ఎంత ట్రై చేసినా అభి కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో వెంటనే కమిషనర్ కాల్ చేసి అభి నెంబర్ ట్రాప్ చేసి పంపమన్నాడు ధనుంజయ్. జానకి తమ ముందే బాంబ్ బ్లాస్ట్లో రగిలిపోతూ ఉండడం చూసిన అజిత్, అయాన్ షాక్లో ఉంటే జ్వాల మాత్రం నిజంగా తన కళ్ళల్లో చక్రాలు తిరిగి మెరుపులు వచ్చాయి. ఎస్ నేను దీన్ని చంపేశాను, ఇక ఎలాగైనా నా అభిని బ్రతికించుకోవాలి, నేను అభిని పెళ్లి చేసుకోవాలని అప్పుడు కూడా పిచ్చిగా అనుకుంది జ్వాల. అప్పటికే అభి ఒక పక్క బ్లీడ్ అవుతూ ఉంటే శ్వాస కూడా ఆడకూడని ఫీల్లో ఎగపిలుస్తూ ఉంటే అజిత్ జానకి కోసమే ఏడుస్తూ ఉన్నాడు.
చేతిలో చంటి పాపతో ఉన్న అయాన్ మాత్రం బాధపడి కనీసం అభినైనా కాపాడుకోవాలి అనుకుని అజిత్ ప్లీజ్ కమ్, అభికి ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాలి, ప్లీజ్ గెటప్ అని అంటూ అజిత్ని తొందర చేశాడు అయున్. అప్పుడే అక్కడికి అంబులెన్స్ కూడా వచ్చింది. అలా అయాన్ అజిత్ మీద అరుస్తున్నప్పుడే కౌసల్య, ఈశ్వరి, జాహ్నవి ప్రాణాలకి ఎలాంటి ప్రమాదం ఏమీ లేదు కనుక్కున్నాక వచ్చిన అంబులెన్స్లోనే పాపని పట్టుకొని అయాన్ అజిత్ని వాస్తవంలోకి తీసుకొని వచ్చి వెళ్ళిపోయాడు. అభిని కూడా తీసుకొని ఆ అంబులెన్స్ వాళ్ళు ఏదో నార్మల్ హాస్పిటల్ నుంచి వచ్చారని పేరుని బట్టి కనుక్కున్న అయాన్కి తన డాక్టర్ ఐడిని చూపించి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి పోనివ్వండి అని చెప్పాడు అయాన్. అతను చెప్పినట్టుగానే అంబులెన్స్ ఒక హాస్పిటల్కి తీసుకుని వెళ్తే అర్జెంటుగా అభిని జాయిన్ చేసి సేమ్ లొకేషన్కి ఇంకో 2 అంబులెన్స్లు పంపించమని చెప్పాడు అయాన్. ఇమీడియట్గా అభిని ఐసీయూకి తరలించి పాప హెల్త్ కోసం పీడియాట్రిషియన్ దగ్గరికి ఇచ్చేసి న్యూరాలజిస్ట్ అండ్ ప్యాథాలజిస్ట్ని రమ్మని అక్కడికి వచ్చిన డీన్కి చెప్పాడు అయాన్. హూ ది హెల్ ఆర్ యూ మిస్టర్, మా హాస్పిటల్కి వాట్ ది నాన్ సెన్స్ ఆర్ యూ మేకింగ్ అని ఆయన అడగటంతో డాక్ దిస్ ఈజ్ అయాన్ అని తన మెడికల్ ఐడి చూపించి హీ ఈజ్ అబి అండ్ సఫరింగ్ ఫ్రమ్ సివిఐడి, తనకి అర్జెంట్ ట్రీట్మెంట్ అవసరం అని అయాన్ చెప్తున్నప్పుడే కమిషనర్ వల్ల తన ఇన్ఫ్లుయెన్స్తో అబి లొకేషన్ ట్రేస్ అవుట్ చేసి అక్కడికి వచ్చారు ధనంజయ్ గారు. డాక్టర్ గారు అతన్ని చూడనివ్వండి అని ఆయన చెప్పడంతో పార్ట్నర్షిప్ ఉన్న హాస్పిటల్ కాబట్టి డీన్ కూడా ఓకే చెప్పాడు. వెంటనే అయాన్ లోపలికి వెళ్ళి అసిస్ట్ చేస్తూ కంప్లీట్ అబి బాడీని కనీసం కాసేపు వెంటిలేటర్ మీద పెట్టాడు, కొద్దిసేపు ప్రాణాలు నిలబడ్డానికి అని. పాపని అజిత్ పట్టుకోగా ధనుంజయ్ రాగానే ఆయన చేతుల్లోకి ఇచ్చేశాడు అజిత్. తన ఇంటి వారసత్వం మహాలక్ష్మి ఎత్తుకోగానే ఆయనకు తెలియని ఉద్యోగం గగురుపాటు ఆయన్ని చుట్టేశాయి. కానీ అభి పరిస్థితి మాత్రం అతన్ని కృంగదీస్తూ ఉంటే మౌనంగా మనవరాలి కళ్ళలోకి చూస్తూనే ఉన్నారు ఆయన. భగవంతుడా అని అనుకోవడం తప్ప ఆయనకు ఇంకేమీ దారి లేదనిపించింది. ఉమా, కౌసల్య, ఈశ్వరి ముగ్గురికి ట్రీట్మెంట్ జరుగుతోంది. వాళ్ళ ప్రాణానికి అయితే ఎలాంటి ప్రమాదం లేదు. తన చేతుల్లో ఉన్న అయాన్ ఫోన్ మోగుతూ ఉండేసరికి అతనికి ఇంపార్టెంట్ ఏమో అని ఇవ్వాలని చూశాడు. కానీ అయాన్ అభి దగ్గర ఉండటంతో ఇవ్వలేకపోయాడు. ఇంకో 5-6 సార్లు ఫోన్ మోగాక తప్పక లిఫ్ట్ చేశాడు థామస్ కాల్ని. హలో అయాన్, అభి రిలేటెడ్ న్యూస్, హౌ ఈస్ ఈ సిచ్యువేషన్ అని థామస్ అడుగుతుండడంతో ఆయన కూడా అభి కోసమే కాల్ చేశారని అర్థం చేసుకుంటూ వెళ్తున్న నర్స్కి ఇంపార్టెంట్ కాల్ ఫర్ డాక్టర్ అయాన్ ఫ్రమ్ డాక్టర్ థామస్ అని చెప్పి ఫోన్ పంపాడు. పుట్టిన పిల్ల ఎంతసేపని ఆకలికి ఉంటుంది, అందుకే తన చిట్టి వేలు నోట్లో వేసుకుంటూ ఉంది. తనని అర్థం చేసుకుని తల్లి స్తన్యాన్ని చేర్చుతారు అని, కానీ తన తల్లి బ్రతికిలేదని ఆ బిడ్డకు అర్థమయ్యే భాషలో ఎవరైనా చెప్పగలరా? పెదనాన్న, పాప నోట్లో వేలు వేసుకుంటోంది, ఆకలికి అనుకుంటాను, ఫార్ములా మిల్క్ అయినా ట్రై చేద్దామని మానసి చెప్తుంటే చూడమ్మా జాగ్రత్త అని చెప్పి పాపని మానసికి ఇచ్చి పంపించారు ధనుంజయ్. సమయం నిమిషాల నుండి గంటల్లోకి మారిపోతున్న అభి పరిస్థితి ఇంకా విషమంగా మారిపోతూ ఉంది తప్ప ఎలాంటి ఇంప్రూవ్మెంట్ అయితే లేదు. ముందుగా స్పృహలోకి వచ్చిన కౌసల్య దగ్గరికి వచ్చిన ధనుంజయ్ గారికి, ఏమండి మన జానకి ఎక్కడ, బాబు పుట్టాడు తనకి, అభికి ఏమైందండి అని కౌసల్య అడుగుతూ ఉంటే, అదేంటి కౌసల్య, మన అభికి పుట్టింది పాప కదా, అయినా జానకి ఏది, అందరూ ఉన్నారు తనెక్కడ అని అడుగుతూ ఉన్నప్పుడే అక్కడికి వచ్చారు జగదీష్, జగతి, గిరీలు. జరుగుతున్నది జరిగింది ఎవరికి ఏమీ అర్థం కాలేదు. అదే నార్మల్ రూమ్లో ఉన్న ఉమా, ఈశ్వరి గారు కూడా స్పృహలోకి వచ్చారు. అందరినీ చూసి అజిత్కి ఇదే కరెక్ట్ టైం అనిపించి లోపలికి వెళ్ళి మీ అందరికి ఒక విషయం చెప్పాలని జరిగింది మొత్తం కూడా చెప్పాడు. అభి, జ్వాల, జానకి, అయాన్ అందరి గురించి. అంతలో అయాన్ అజిత్ పాప ఎక్కడా అని అడిగాడు. ఆ రూమ్లోకి వచ్చి ఒక తల్లి కన్న పేగుని సంతోషంగా చూసుకుంటుంటే అదే ఇంకో తల్లి కూతుర్ని పోగొట్టుకున్నందుకు పుట్టెడు దుఃఖంలో ఉంది పాప అంటూ అజిత్ ధనుంజయ్ వంక చూస్తుంటే మానసి పాల కోసం తీసుకుని వెళ్ళిందని చెప్పడంతో, ఓ షిట్ అంకుల్, ఎలా తనని ఒక్కదాన్ని మీరు పంపించారు, ఆ జాల ఇంకా బ్రతికే ఉంది, తనని ఏదైనా చేసే అవకాశం ఉందని అయాన్ ఫాస్ట్గా కిందకి పరిగెత్తడంతో అజిత్ కూడా అతని వెనకే వెళ్ళాడు. కానీ పాప మను ఒడిలో పడుకొని బాటిల్ పాలు తాగాల, అమ్మ ఇచ్చే అమృతం లేదా అని ఆలోచిస్తూ ఉంది. వాళ్ళిద్దరినలా చూశాకే అజిత్కి అయాన్కి కాస్త రిలీఫ్ వచ్చింది. మాన్సి అని పిలిచాడు అజిత్. ఏంటన్నయ్యా, అక్కడి నుంచే జవాబిచ్చింది మను. ఇక్కడొద్దు, 5th ఫ్లోర్కి వెళ్ళిపోదాం పదా అని అజిత్ మను పాపలను తీసుకొని వెళ్ళిపోయాడు. అయాన్ ప్రతి క్షణం అభినే కాచుకుంటున్నా కూడా అతనిలో చలనం మాత్రం రాలేదు అని అది అభి కూడా తెలిసేమో. అంకుల్,
ఒకసారి జానకి పడిపోయిన ప్లేస్లో వెతికించండి, తనతో పాటు బేబీ కూడా ఉందని అజిత్ అడగడంతో ఆల్రెడీ గంట క్రితమే ఆ పని కూడా చేశాను అజిత్, ఫలితం శూన్యం. ఈ తల్లిదండ్రులకు నేను ఏం ప్రాయశ్చిత్తం చేస్తే వీళ్ళ బాధ తీర్చగలనని ఆయన కూడా కంటతడి పెట్టుకునేసరికి హాస్పిటల్కి వచ్చిన జగదీష్ ఉమా మానసిక పరిస్థితి అయితే చెప్పక్కర్లేదు. బ్రో, అభిని అబ్జర్వ్ చేస్తున్నాయని పిలిచాడు అజిత్. ఏంటన్నట్టుగా అతను చూస్తే ఆ జ్వాల మీకు ముందే తెలుసా, ఇప్పుడు అది ఏమై ఉంటుందని అజిత్ అడగటంతో తన బాధ చెప్పుకొని ఎందుకు జ్వాలాకి అంత సరెండర్ అయ్యాడో చెప్పిన అయాన్ తను చావడం ఇంపాసిబుల్ అజిత్, తను బ్రతికే ఉంటుంది అని చెప్పాడు. అయినా అంత సడన్గా తనకు తాళి ఎలా కట్టేశారు? తెలిసి జానికి నేను ఇంతకు ముందే హాస్పిటల్లో కలిశాను అండ్ అభి కూడా అక్కడ ట్రీట్మెంట్ చేశాను. కానీ మా ప్రొఫెసర్ చెప్పిన అభి ఈ అభిరామ్ అని నాకు తెలియదు, అందుకే వేరే ఎవరో అని నేను అనుకున్నాను. జస్ట్ అభికి కళ్ళు తిరిగాయని చెప్తుంటేనే జానికి తట్టుకోలేకపోయింది. ఇంకా టైంలో అలాగే వదిలేస్తే జ్వాల ఎంతకైనా తెగిస్తుందనిపించి ఫారెన్లో పెరిగిందైనా ఒక్కసారి తాళి పడ్డాక తీయదని ఇండియన్ రూట్స్ ఉన్నాయి కాబట్టే కట్టేశానని ఏటో చూస్తూ చెప్పాడు అయాన్. అభి సిచ్యువేషన్ ఏంటయాన్ అని అడిగాడు అజిత్ సైలెంట్గా. అజిత్ ఫేస్ చూసి బయటకి వెళ్ళిపోయాడు అయాన్. తనకి నిక్కీని చూడాలని అనిపిస్తోంది, చాలా రోజులే అయిపోయింది తనని చూడక. కానీ ఇక్కడ అభి ప్రాణం, తన నిక్కీది కన్ఫర్మ్గా దూరమయ్యే ప్రాణం కాబట్టి మనసుని రాయి చేసుకొని ఇక్కడే ఉండిపోయాడు అయాన్. కశ్యప్ ఇంట్లోకి వెళ్ళేసరికి అక్కడ ఎవరూ లేరు. ఎక్కడికి వెళ్ళారు అందరూ అనుకుంటూ అప్పుడు ఫోన్ ఓపెన్ చేసేసరికి మను అజిత్ల నుండి 50 వరకు కాల్స్ వచ్చున్నాయి. గాడ్, ఎందుకు వీళ్ళు ఇన్నిసార్లు కాల్ చేశారు, ఏమైనా ఇష్యూనా? అభికి ఏమైంది అనుకుంటూ మళ్ళీ వెనక్కి వెళ్తూనే మను కాల్ చేశాడు కశ్యప్. అటువైపు నుండి మను ఏడుస్తూ హాస్పిటల్ అడ్రస్ చెప్పడంతో అక్కడికి వెళ్ళాడు కశ్యప్. జరిగింది మొత్తం మాన్సి చెప్పడంతో ఒక పక్క ఫ్రెండ్ కోసం ఇంకో పక్క చెల్లి కోసం కశ్యప్ బాధ కూడా వర్ణనాతీతం. ధనుంజయ్ చేతుల నుండి పాపను లాక్కున్నట్టుగా తీసుకుందమ్మా. ఆయన ఉలిక్కిపడి తేరుకునే లోపే నా కూతురికి ఉద్యోగం ఇచ్చి సొంత కాళ్ళ మీద నిలబడేలా చేశారనుకున్నా, కానీ మీ కొడుకుతోనే పెళ్లి జరిగించి దానికి ఒక్కరోజు కూడా సుఖం సంతోషం లేదు. ఎన్నెన్నో పడి 2 బిడ్డల్ని కన్నది, కనీసం బిడ్డలకు పాలు కూడా పట్టకుండానే కన్ను మూసి కనీసం కన్న వాళ్ళకి అది కొన్నోళ్ళకైనా చివరి చూపు కూడా మిగిల్చుకోలేదు. ఇంకా ఎందుకు ఈ పాపని కూడా పొట్టన పెట్టుకుంటారా? ఈ బిడ్డని మీకు ఇచ్చేదే లేదు అని తెగేసి చెప్పింది ఉమా. ధనుంజయ్ ఎంత ధనవంతుడైనా కూడా అవతల ఉన్నది ఒక తల్లి బాధ, కన్న పేగు రోదన కాబట్టి తల వంచక తప్పలేదు. అందుకే ఆ బిడ్డని వాళ్ళకి ఇచ్చేశాడు ధనుంజయ్. పాపని గుండెలకి హత్తుకుంటూ నా కడుపు కోత మీకు అర్థం అవ్వడం లేదు కదా, మీకు కూడా అదే కడుపు కోత మిగలకపోతే చూడండి అంటూ కౌశల్యం చూస్తూ చెప్పి తన వాళ్ళని తీసుకొని జగదీష్ని కూడా ఒప్పించి తీసుకుని వెళ్ళిపోయింది ఉమా. ఇంకా దుఃఖంలో కౌశల్యం మునిగిపోతే ధనుంజయ్కి మళ్ళీ స్ట్రోక్ రావడంతో గుండె పట్టుకొని కింద పడిపోయాడు. అయాన్ పరిగెత్తుకుంటూ వీళ్ళ రూమ్లోకి వచ్చి అజిత్ పాప ఏది అని అడిగేంత వరకు చూస్తున్న అజిత్ ఏది కూడా ఆపలేకపోయాడు. పాపని జానకి పేరెంట్స్ తీసుకువెళ్ళిపోయారు. జానకి చనిపోవడం వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేకపోయారు అయాన్. అందుకే పాపని జానకి గుర్తుగా తమ దగ్గరే ఉంచుకుంటామని చెప్పి తీసుకెళ్ళిపోయారని అజిత్ చెప్పడంతో షిట్ అజిత్, ఇప్పుడు అభిని కాపాడే సీవియర్ ఆ పాప మాత్రమే, ఇమీడియట్గా మనకి పాప కావాలని అయాన్ చెప్పడంతో ఇద్దరు కూడా బయటికి పరిగెత్తారు. కానీ అప్పటికే ఉన్న జగదీష్ ఉమాలు తమ ఇంటికి వెళ్ళిపోవడంతో అజిత్ అయాన్ని జానకి ఇంటికి తీసుకెళ్ళి అభిని కాపాడటానికి ఉండే ఏకైక మార్గం అని చెప్పాడు. నా బిడ్డను పోగొట్టుకున్నా, ఇప్పుడు మీరు చేసే ఈ ప్రయోగంలో నా మనవరాల్ని కూడా నేను పోగొట్టుకోలేను, ఇవ్వను అని ఉమా చెప్పినా కూడా అక్కడ ఒక ప్రాణం అమ్మ, మీ మనవరాలకి ఏమీ జరగకుండా తిరిగి మీకు అప్పగించే బాధ్యత నాది అని అయాన్ చెప్పాడు. అయిష్టంగానే బిడ్డని అయాన్ చేతికిచ్చింది ఉమా. మీరు ఈ పసిపిల్లతో ఏం చేయాలనుకుంటున్నారు మిస్టర్? ఆ పెద్ద మనిషిని కాపాడటానికి పసి ప్రాణాలని బలి తీసుకుంటున్నారా అని జగతి అడ్డుపడి నిలదీస్తుంటే అజిత్ సైలెంట్ అయిపోయాడు. చూడండి మేడం, మీరు కూడా చదువుకున్న వారేలాగే ఉన్నారు, ట్రై టు అండర్స్టాండ్. అభికి వచ్చిన సివియర్ డిజార్డర్ సివిఏడి, దానికి కావాల్సిన ట్రీట్మెంట్లో బోన్ మ్యారో, అది తన పాప వల్ల సాధ్యమవుతుంది. అండ్ ఆ పాప కొంచెం కూడా ప్రమాదం రాకుండా చూసుకునే బాధ్యత నాది అన్న హామీ ఇచ్చి పాపని అక్కడి నుంచి తీసుకొచ్చాడు అయాన్. బెడ్ మీద ఉన్న ధనుంజయ్ కండిషన్ ఏంటో ఇంకా అర్థం కాలేదు. జాహ్నవి ఇంతవరకు స్పృహలోకి కూడా రాలేదు. ఈశ్వరికి అంతా తెలుస్తున్నా కూడా తనకు ఉన్న హెల్త్ ఇష్యూస్ వల్ల తను లేవలేదు. మానసి, కశ్యప్, అయాన్, అజిత్ అన్నీ చూసుకుంటూ ఉంటే గాయి, సుబ్బు కూతురు గురించి కూడా పట్టించుకోకుండా అభి చనిపోతే ఆస్తి మాదే అనుకుంటూ ఉన్నారు. ఇంట్లో ఉన్న వీల్ చైర్లో జితేంద్రకి పనోళ్లతో 2 మెతుకులు తినిపించారంతే. అన్నిటికీ అతీతం ఒక పక్క చిన్ని పాపకు ఆపరేషన్ సక్సెస్ అయితే ఒక తండ్రి కూతుర్ని కాపాడిన వాడవుతాడు, ఫెయిల్ అయితే 2 కుటుంబాలకు వెలుగు ఆపేసిన వాడవుతాడు అనుకుంటూ అయాన్ అతి జాగ్రత్తగా సర్జరీ అటెండ్ అయినా కూడా 6 గంటల తర్వాత బయటకు వచ్చిన అతన్ని అజిత్ అడిగిన క్వశ్చన్కి ఆన్సర్, సారీ అజిత్, నేనేం చేయలేకపోయాను, ఆపరేషన్ ఫెయిల్ అయ్యింది అంటూ మోకాళ్ళ మీద పడిపోయి ఏడుస్తూ తన మెడికో ఐడిని తీసి విసిరేశాడు అయాన్. మరి అభి పాప
జానకి, బాబు, ధనుంజయ్ పరిస్థితి ఏంటి? బావిలో అమ్మవారు నవ్వుతున్నట్టు అయ్యకి తెలుస్తుంటే కొన్ని సంవత్సరాల నుండి గుళ్ళో ఒంటరిగా ఉన్న శివయ్య కోపం వస్తుంది. దేవి నవ్వకని గట్టిగా అరిచాడు స్వామి. నవ్వక భలే ఉంది స్వామి, మీకోసం కొన్ని వందల సంవత్సరాలు వేచి మళ్ళీ మీ సతిగా మారితే మీరు నా కోసం వేచున్నారంటే ఏవైనా ప్రయత్నం చేశారా అని ఆగ్రహంగా అడిగింది అమ్మ. ఏం చేయలేదా దేవి? నువ్వు లేని బ్రతుకు ఎంత నరక యాతనగా ఉంటుందో నీకు తెలవదా? మరి మీరు లేకుండా ఇక్కడ ఈ నీళ్ళల్లో ఇన్ని సంవత్సరాల నుంచి ఎలా ఉన్నాను నేను? మీకు తెలియలేదా? ఏమైనా అంటే లోకకార్యం అంటారు. నాకు ఈ జన్మలోనైనా మీతో ఉండాలని ఉండదా స్వామి? కాదని నేను అనలేదు కదా దేవి. నువ్వు అక్కడ ఎందుకున్నావో నీకు నాకు ఎరిగిన సత్యం. కానీ మనల్ని కలిపేది ఈ నవ సీతారాములు. వాళ్ళ ప్రాణం నువ్వు తీసుకుంటావా దేవి? మాట్లాడకండి స్వామి. నేనేది చేసినా దాన్ని తిరిగి మార్చడం మీకు వెన్నతో పెట్టిన విద్య కదా. అందుకే మీకు నేను లేకుండానే బాగుంది కదా అక్కడ గుళ్ళో. అందుకే ఇంకొన్ని రోజులు పరీక్ష పెట్టాలని ఆ జానకిరాముని నా ఆగ్రహానికి బలి తీసుకున్నాను అని అమ్మ కోపంగా అంటుంటే, అబ్బో కోపమే అయినా ఈ జగానికి అమ్మైనా నువ్వు అలా చేశావంటే నమ్మేశాలే దేవి. ఇంకొన్ని రోజులు ఉండు. ఇది కూడా ఏ లోక కళ్యాణానికి దారితీస్తుందో. నేను ఇక్కడ అభిషేకాలు అందుకుంటూ ఉన్నాను. నువ్వే అక్కడ బావిలో ఏ పూజకి నోచుకోకుండా ఉన్నావు. సరదాగా ఆట పట్టించాడు జంగమయ్య. నాకేం పూజ అక్కర్లేదులేండి. ఆ పాలు పెరుగు నెయ్యి ఏదో తమనెత్తినే పోసుకోండి. ఇక్కడ నాకు చాలా ఆహ్లాదంగా ఉంది. పచ్చని నీరు కలువలు, అబ్బో ఎంత బాగుందో అని అమ్మ కూడా అయ్యని ఉడికిస్తూ ఉంటే, హా నువ్వు అక్కడే ఉండు, నా గంగ మాత్రం నా దగ్గరికి వచ్చేస్తుంది, అప్పుడు ఇంకా మేము బాగుంటామని అయ్య ఆట పట్టించేసరికి అమ్మ ఆగ్రహానికి ఆ క్షణం గట్టు తెగిన కాలు వేరులై పారడం, జానకీపురం మొత్తం అల్లకల్లోలం అవడం. ఎలా ఉంటావు నాదా? నేను లేకుండా చూస్తూ ఉండండి. వచ్చే మాఘమాసంలో ఈ సూర్యదేవరి ఇంటి వారసుడితో మీ పక్కన కళ్యాణానికి నిల్చోకుంటే కోకుంటే ఏం లేదు, ఖచ్చితంగా ఇది జరుగుతుంది, జరిగి తీరుతుంది. ఇదే ఈ అమ్మ మాట అని దేవి మాట జారితే, మరి ఆ ఇంటి కోడలు చనిపోయింది కదా దేవి, ఇంకెలా నువ్వు కాలినడకను వెతికించి నిన్ను పట్టించుకోగలవు? అదేం అసాధ్యం కాదు కదా. కానీ సాధ్యం కూడా కాదు కదా దేవి. ఆ బిడ్డ మహావిష్ణు వంశ. నాకులాగా ఇద్దరి భార్యల జాతకం అసలు కాదు. చూసుకో నువ్వే. అసలే మాట కూడా ఇచ్చావు, ఏమైనా చేసుకో. కానీ నీకు నేను ఇచ్చే సమయం 1 సంవత్సరం మాత్రమే. సరిగ్గా మాఘమాసంలో నువ్వు మళ్ళీ నా పక్కన ఉండాలి. జరగకుంటే ఇంకో 2 ఏళ్ళు మనకి దూరం తప్పదు అని శివయ్య హెచ్చరించేసరికి పార్వతమ్మ ఆలోచనలో పడింది. అమ్మ గమ్ముగా అయిపోవడం చూసి, హా దేవి ఇప్పుడు సరైన దారిలో ఆలోచిస్తుంది అని అనుకుంటూ సూర్యదేవుడి కుటుంబం గురించి ఆలోచిస్తూ ధ్యానంలోకి వెళ్ళిపోయారు స్వామివారు. సో ఇప్పుడు ఏమవుతుందని మీరు అనుకుంటున్నారో గెస్ చేసి తప్పకుండా కమెంట్ చేయండి. ఇది సమాప్తం కాదు, చిన్న బ్రేక్ మాత్రమే. సీజన్ 1 ఇక్కడితో అయిపోయింది. అతి త్వరలోనే సీజన్ 2తో మీ ముందుకు వస్తాను. మరీ ఎక్కువ టైం తీసుకోనులేండి. త్వరలోనే సీజన్ 2తో మీ ముందుకు వచ్చేస్తాను. మరి ఈ కథ మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరి కొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి నుంచి మరొక సరికొత్త కథతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.